అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది. ఎప్పుడైనా ఖాళీ లేదంటారేమో కానీ కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు అన్నగారిని కానీ తమ్ముణ్ణి కానీ చెల్లెలు రమ్మని పిలిస్తే అక్క తప్పకుండా వెళ్ళాలి. ఎందుచేత దానికి ఆ గొప్పతనం వచ్చింది అంటే, యమధర్మరాజు గారు యమున వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరికీ ఒకటే అలవాటు. వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క పుత్రులు, సూర్యుని యొక్క సంతానం. యమధర్మరాజు గారు కాలంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు పడిపోవాలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. యమునకి ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి రావడం రాదు. ముందుకు వెళ్ళి వెనక్కి రానిది కాలం. కాలంలో జీవులను వాళ్ళ ఆయు ప్రమాణం పూర్తయిపోగానే పడగొట్టేటటువంటి వాడు యముడు. యము అన్నయ్య, నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయ్యా ఇంకొంచెం తిననయ్యా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసం ఓ వరం అడిగింది. అన్నయ్య, ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముణ్ణైనా సరే, ఏ అక్క అయినా ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా. తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు. అంతేకాదమ్మా, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను, విశాల హృదయంతో అడిగావు. ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా, సౌమాంగల్యంతో ఉంటుంది, వరం ఇస్తున్నాను అన్నాడు. యజ్ఞం చేయమన్నారా, యాగం చేయమన్నారా? ఏడాదికి ఒక్కసారి భగినీహస్త భోజనం అని తోడ పుట్టిన దాని ఇంటికి వెళ్ళి అన్నం తినమన్నారు. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెల ఇంటికి వెళ్ళాలి. అది లేని నాడు మీరెంతమంది అండి అంటే, నాకు అక్క ఉంది, నాకు చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగమే ఉంటుంది. ఒక్కసారి ఆ పిలుపు రావాలి, దానికోసమే వెళ్ళాలి, ఆ ప్రేమతోనే పెట్టాలి, ఆ ప్రేమతో తిని రావాలి. ఆ అనుబంధాలు మిగిలిన ప్రాణులకు లేవు. అన్నయ్య వెళ్ళిపోగలడా? అమ్మా నువ్వురా, పుట్టింటికి రా, ఎన్నాళ్ళైందో, నువ్వు